స్తోత్రం. అందరు రెండు చేతుల పైకి ఎత్తి ఒకసారి చెప్దాం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 8-9 వాక్యములను మనం చదువుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 8-9 వాక్యాలు అందరూ శ్రద్ధగా వినాలని, బైబిల్ ఉన్న వారు తీసుకోవాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రిందను సైనికులున్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్లు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి ఇశ్రాయేలీలను లోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానని. చాలండి, హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ లూకా గారు? ఏం రాశారు? ఒక శతాధిపతి గురించి రాశాడు ప్రియులారా. ఆ శతాధిపతి కపెర్నహూములోనికి వచ్చారు. శతాధిపతి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావా సిద్ధమై ఉన్నాడు. మొదట్లో ఉంది, 7వ అధ్యాయము మొదట్లో రాయబడి ఏంటంటే ఆయన శతాధిపతి, 100 మందికి ఆయన అధికారిగా ఉన్నాడు. అయితే ఆ శతాధిపతి యొక్క దాసుడు ఏం చేశాడంటే వాడు అనారోగ్యపడ్డాడు. ఆ రోగంతో వాడు చచ్చేటట్లుగా ఉన్నాడు. కనుక యేసే దగ్గరికి వర్తమానం పంపించాడు. యూదుల పెద్దల్ని కొందరిని పోగు చేసి, మీరు వెళ్ళి యేసు ప్రభుకు ఈ విషయం చెప్పండి, ఆయనను తీసుకొని రండి, ఒకవేళ వస్తే నా దాసుడు చావా సిద్ధమైనాడు అని చెప్పి వారిని పంపిస్తాడు ప్రియులారా. ఆ సందర్భంలో వారు వెళ్తారు. యూదా పెద్దలు యేసు ప్రభుకి చెప్తారు. యేసయ్య తడువు చేయకుండా ఆయన వీరితో ప్రయాణమై ఈ శతాధిపతి ఇంటికి వచ్చే సమయంలో మళ్ళీ ఆయన మధ్యలోనికి వచ్చి ఉన్నాడని ఈ శతాధిపతి ఎరిగి ఇప్పుడు 7-8 వచనంలో ఉన్న మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకటి రమ్మంటే వస్తాడు. నా దాసుని ఇది జైరా బాబు అంటే అది చేస్తాడు. హల్లెలూయా. కనుక నేను కూడా లోబడుతున్నాననే విషయాన్ని యేసు ప్రభు వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏంటంటే నేను సహా అధికారానికి లోబడుతున్నాను. చాలా గొప్ప మాట ఇది. యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకున్నాడు. యేసు ప్రభు యొక్క అధికారాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. యేసు ప్రభు యొక్క రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. యేసు ప్రభుకి దేని మీద అధికారం ఉందో, ఏమేమి ఆయనకు లోబడతాయో ఇవన్నీ కూడా శతాధిపతి జ్ఞాపకం చేసుకున్నాడు పిల్లలు. హల్లెలూయా. నేను సహా యేసయ్యా నీకు చెట్టు లోబడుతుంది, ఈ పుట్ట లోబడుతుంది, ఈ పర్వతాలు లోబడుతున్నాయి, లేదా నువ్వు సృష్టించిన సర్వ సృష్టి నీకు లోబడుతుంది. జంతువులేమి, పక్షులేమి, సముద్రంలో ఉన్నవైతేనేమి, చేపలైతేనేమి, మధ్య ప్రతిదీ కూడా నీకు లోబడుతుంది. కనుక నేను సహా నీకు నేను లోబడుతున్నాను. దయ్యములు లోబడుతున్నాయి, రోగములు లోబడుతున్నాయి, ప్రతిదీ కూడా నీకు లోబడుతుంది. కనుక నేను సహా నీకు లోబడుతున్నానని ఈ శతాధిపతి మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎవరికి లోబడుతున్నారు అనేది దేవుని యొక్క ప్రశ్న. ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరికి లోబడాలి, మనం దేనికి లోబడుతున్నామో అనేది ప్రభు ఈ రాత్రి మనతో మాట్లాడబోతున్నాడు ప్రియులారా. ఈయన ఎవరో శతాధిపతి, 100 మందికి పెద్ద, అధికారం తెలిసినవాడు, అధికారానికి లోబడేవాడు.
తనకంటే చిన్నవారి ద్వారా ఎలాగ పని చేయించుకోవాలో ఆయనకు తెలుసు. కానీ ఆయన యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను సహా అధికారానికి లోబడుతున్నాను. నేను ఎవరినైనా కానివ్వండి, ఈ లోకంలో నేను ధనవంతుని కావచ్చు, లేదా నేను గొప్పవాడిని కావచ్చు, నేను ల్యాండ్ లార్డ్ కావచ్చు, నేను శతాధిపతి కావచ్చు, నేను కలెక్టర్ కావచ్చు, నేను మినిస్టర్ కావచ్చు, నేను పిఎం కావచ్చు, సీఎం కావచ్చు, నేను అయితే అధికారానికి లోబడుతున్నాను. అది కూడా యేసయ్య అధికారానికి నేను లోబడుతున్నానని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. మీరు ఎంతమంది దేవునికి లోబడుతున్నారు? సంఘానికి లోబడుతున్నారు? దైవజనులకి లోబడుతున్నారు? లేదా మీ తోటి వారి విశ్వాసులకి ఎంతమంది లోబడుతున్నారు అన్న విషయాన్ని ఈ సమయం ముందు మనం పరిశీలన చేసుకునేవారు అంటున్నాం. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు ఏ విధంగా లోబడాలి? ఈయన శతాధిపతి, ఈయన మనలాగా వాక్యాలు విన్న వ్యక్తి కాదు, లేదా యూదుల్లాగా వాక్యాలు విన్నవాడు కాదు, ధర్మశాస్త్రం తెలిసినవాడు కాదు. ఆయన మాత్రం ఏమంటే యేసు ప్రభు గురించి విని, 3వ వాక్యంలో ఉంది, శతాధిపతి యేసుని గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు పంపించాడు యూదులను. విన్నాడంతే, చూడలేదు ఇంకా యేసయ్యను. ఇంకా చూస్తే ఎంతగా వర్ణించేవాడో. ఆయనతో కొంత సమయం గడిపితే, కొన్ని రోజులు గడిపితే ఈ శతాధిపతి ఇంకా ఎలాంటి సువార్త ప్రకటించేవాడో. ప్రైజ్ ది లార్డ్. కానీ ఏమంటున్నాడు? యేసు గురించి విని ఆయన అధికారం ఎలాంటిదో, ఆయనకి ఏమేమి లోబడతాయి, ఆయన మాటలో ఉన్న శక్తి, ఆయన మాటలో ఉన్న పవర్ ఎలాంటిదో తెలుసుకొని అంటున్నాడు, నేను సహా అధికారానికి లోబడ్డవాడిని. నేను ఉద్యోగం చేస్తున్నాను, ఆ ఉద్యోగం దగ్గర నా పై అధికారులకు నేను లోబడతాను. అలాగనే ప్రభువా, నీ అధికారానికి కూడా నేను లోబడుతున్నాను. నీ రాజ్యములో నేనున్నాను. నీ రాజ్యములో నివిస్తున్న ప్రతి ఆజ్ఞకు నేను లోబడేవాడిని. నేను ధిక్కరించేవాడిని కాదు, నేను ఎదిరించేవాడిని కాదు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎంతమంది లోబడుతున్నారండి? హల్లెలూయా. మీరు ఎంతమంది లోబడుతున్నారు? ప్రార్థన అంటే లోబడుతున్నారా? ఆరాధన అంటే లోబడుతున్నారా? ఉపవాసం అంటే లోబడి ఉండి వస్తూ ఉన్నారా? ప్రభువులు అంటే లోబడుతున్నారా? తెల్లని వస్త్రాలు అందరూ కూడా ధరించుకొని రావాలంటే లోబడుతున్నారా? పరిశుద్ధ గ్రంథం మీ చేతిలో ఉండాలి అని అంటే మీరు లోబడుతున్నారా? హల్లెలూయా. ఈనాట యేసయ్య చెప్పే ప్రతిదానికి నేను లోబడతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అయ్యా, నువ్వు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుణ్ణి కాదు. ఆయన శతాధిపతి అండి, గుడిసెలు ఉన్నటువంటి కాదు. ఇక్కడ యేసు ప్రభుని వద్దనడానికి, యేసు ప్రభు వస్తే నా స్థితి అంతా తెలుస్తుంది, నా బ్రతుకంతా తెలుస్తుంది, వద్దు 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 అని అనట్లేదు ఆయన ఒక శతాధిపతి. అంటే ఆయన బిల్డింగ్ ఎలాగుంటుందో, మనం మామూలుగా పనిచేసే వాళ్ళకే మనకు బిల్డింగ్ ఉంటుంది, కలర్లు వేసుకుంటాం, అంత మంచి స్థితిలో ఉంటాం మనం. కానీ ఆయన ఒక శతాధిపతి, ఒక 100 మందికి అధికారి. ఆయన నేను ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోస్తాడు. అలాంటి వ్యక్తి యొక్క ఇల్లు ఎలాగా ఉంటుంది? అసలు అలాగా అది ఇంకా ఆయన సమాజ మందిరాన్ని కూడా కట్టించిన వ్యక్తి అయినా. వాడు అంటాడు కదా, మన జనులను ప్రేమించి 5వ వాక్యంలో ఏం చేశాడంటే సమాజ మందిరమునే కట్టించంటే, సమాజ మందిరాన్ని కట్టించే అంత ధనం ఉన్నప్పుడు తన ఇల్లుని ఎలాగ కట్టుకున్నాడో ఇంకా ఆయన. నా ఇల్లు అంతా కూడా చూపించుకో. ఇప్పుడు లోకంలో ఉన్నవారు ఏమన్నాడు, రే రావాలి మా ఇల్లు ఒకసారి వచ్చి చూడరా అని మస్తు కట్టినని అని చెప్పుకుంటారు లోకంలో ఉన్నవారు. నా ఇల్లు ఎట్లా కట్టుకున్నా ఒక్కసారి వచ్చి చూసిపోతలేవు అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నప్పుడు. హల్లెలూయా. ఒకసారి వచ్చి చూసిపోండి మా ఇల్లు అంటారు. కానీ ఈ శతాధిపతి మాత్రం ఏమంటున్నాడు, నా ఇంటికి రావడానికి నేను పాత్రుని కాదు, అలాగని నీ యొద్ద నేను సహాయం పొందడానికి కానీ సహాయాన్ని అడగడానికి కూడా నేను యోగ్యుని కానీ అంటున్నాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఎంతటి సమర్పణ, ఎంతటి లోబాటు ఈ శతాధిపతికి ఉన్నదో జ్ఞాపకం చేసుకోవాలి. మనము కొన్నిసార్లు మన స్థాయిలను మరిచి మన ఇష్టానుసారంగా మనం అంటూ ఉంటాం, ఇష్టానుసారంగా మనం జీవిస్తాం, ఇష్టానుసారంగా మనం మాట్లాడతాము. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి పోవడానికి కానీ యేసయ్యను బ్రతిమాలడానికి కూడా ఈయన ఏం చేస్తున్నాడు, చాలా భయపడుతున్నాడు. నేను అంత యోగ్యుని కాదు కదా ప్రభువా, అయ్యా నాకు అర్హత లేదు నాయన, నన్ను ప్రేమిస్తున్నావని, యోగ్యత లేదయ్యా నన్ను హెచ్చించావని ఆయన ఏం చేస్తున్నాడు, చాలా భయపడుతూ ఉన్నాడు. పిల్లరా,
ఈ శతాధిపతి లోబడితే మరి నీవు నేను ఎలాగ ఉండాలి ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. లోబడి మనం ఏమేమి పనులు చేస్తున్నాం, ఏమేమి కార్యాలు చేస్తున్నామో, దేవునికి మనము లోబడుతున్నాము. ఆయన శక్తి, ఆయన మహిమ, ఆయన ప్రభావము, ఆయన రాజ్యము, ఆయన ఎలాంటిదో, ఆయన స్థితిగతులు ఎలాంటివో మనం అన్నీ ఎరిగిన వారితే, మనం సంపూర్ణంగా ఎరిగితే మనం ఖచ్చితంగా లోబడతాం. మనం దాంట్లో డౌటే లేదు ప్రియులారా. మనకు సరిగా తెలియదు కనుకనే మనము లోబడే విషయాలలో మనం లోబడట్లేదు. కొన్నిటి వాటికి మనం ఎదురు తిరుగుతూ ఉంటాం, కొన్నిటి వాటిని మనము వాటిని తప్పించి వేస్తాం, కొన్నిటిని మనం విడిచిపెడుతూ ఉంటాం. కానీ అని అంటున్నాడు, నేను సహా అధికారమునకు లోబడిన వాడను. నేను ఈ లోకంలోనైనాను అలాగనే పరలోకమందున దేవునికి నేను లోబడిన వాడు అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. ఇంకో శతాధిపతి కూడా ఉన్నాడు. అపోస్తల కార్యము 10వ అధ్యాయంలో కూడా అక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడో మీకు తెలుసు ప్రియులారా. ఆయన కూడా ఏమన్నాడు, ఆయన లోబడ్డవాడు. దూత వచ్చి ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రైజ్ లార్డ్, ఆ శతాధిపతి లేదా శతాధిపతి అయిన కొర్నేలి ఏం చేస్తున్నాడండి, ఆయన భయభక్తులు కలిగి ఎప్పటికీ ఎల్లప్పుడూ ఆయన ప్రార్థన చేస్తూ ధర్మ కార్యాలు చేస్తూ ఉన్నాడు. అంటే దేవుడు అంటే భయం ఉంది కనుక, దేవుడు అంటే భక్తి ఉంది కనుక, దేవునికి లోబడాలి కనుక ఆయన ఎన్ని సమస్త కార్యాలు అక్కడ చేస్తూ ఉన్నాడు. దూత వచ్చి మాట్లాడినప్పుడు కూడా ఏమన్నాడు, చిత్తము అని చెప్తూ ఉన్నాడు. ఆ దూత వచ్చి కొన్ని విషయాలు చెప్పింది. నువ్వు పలాని దైవజనుని పేతురుని నువ్వు పిలిపించుకోవాలంటే దానికి ఆయన లోబడ్డాడు. హల్లెలూయా. ఏం చేశాడు ఈ శతాధిపతి అయిన కొర్నేలు? ఆయన దూత చెప్పిన మాటకి లోబడి ఏం చేస్తున్నాడు, ఆ పేతురుని, అపోస్తలుడైన పేతురుని తన ఇంటికి పిలిపించుకున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవుడు ఒక మాట మాట్లాడితే దానికి ఆయన లోబడ్డాడు. ప్రైజ్ లార్డ్. లోబడి ఏం చేసినాడు, తన సేవకుని ఆయన పేతుర్ని ఇంటికి పిలిపించుకున్నాడు. దానికంటే ముందు తన చుట్టాలని, బంధువులందరినీ పిలిపించుకొని ఒక సభ ఏర్పాటు చేసేంత పని అక్కడ ఏర్పాటు చేశాడు. వారు వచ్చినప్పుడు ఆ శతాధిపతి ఏం చేస్తున్నాడంటే, నీవు మా ఇంటిలోనికి రావడము చాలా మంచిది అని అతని ఆ దైవ సేవకుని యొక్క ఆ కాళ్ళ మీద పడి ఆయనను బ్రతిమాలుకొంటున్నాడు. ఆయనకు లోబడ్డాడు. అక్కడ దూతకు లోబడ్డాడు. అలాగని ఇక్కడ పేతురికి కూడా లోబడ్డాడు. మేమిప్పుడు నువ్వు ఏదైతే దేవుడు నీకు చెప్పవలసింది ఏదైతే ఉందో, దేవుడు నీకు ప్రభు ఏదైతే ఆజ్ఞాపించాడో మేము వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని ఆ పేతురుతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్. మనం లోబడుతున్నామా దేవునికి? ఎంతవరకు మనం లోబడుతున్నామో, ఎంతవరకు వాక్యానికి లోబడుతున్నామో, ఎంతవరకు సంఘానికి మనం లోబడుతున్నామో, ఎంతవరకు దైవజనులకు మనం లోబడుతున్నామో అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. హల్లెలూయా. ఈ పేతురికి వారు ఏం చేశారు, ఆ శతాధిపతి కొర్నేలు ఏం చేస్తున్నాడు, లోబడ్డాడు. ఈయనకేంది లోబడి, నాకు ప్రార్థన తెలియదా, నాకు ధర్మకార్యాలు తెలియవా, నేను ప్రజలకు నేను సేవ చేస్తలేనా, ఈ పేతురు వచ్చి పెద్ద వచ్చి చెప్పేదేముంది అని ఈ శతాధిపతి అయిన కొర్నేలు అనుకోలేదు. ప్రైజ్ లార్డ్. ఏమన్నాడు ఆ కొర్నేలి పేతురు గురించి? పెద్దగా చిన్న చూపు ఏం చూడలేదు అక్కడ. మరి నేను ధర్మకార్యాలు చేస్తున్నా, ఈ పేతురు చేసిండో లేదో, ఈయన సేవకుడే కానీ అట్లాంటివి ఏమైనా కొనుక్కోలేదు. మరి హల్లెలూయా. ఏం చేశాడు మరి? దేవుడు చెప్పినట్లుగా, దూత చెప్పినట్లుగా ఆ లోబడి ఆ పేతుని పిలిపించుకొని, దేవుడు నీకు ఏదైతే ఆజ్ఞాపించాడో నా గురించి, నా కుటుంబం గురించి నువ్వు సెలవు ఇవ్వమని అక్కడ వారందరినీ కూర్చోబెట్టినాడు ప్రియులారా. హల్లెలూయా. మరేమైంది? మొదటి శతాధిపతికి ఏమైంది? లోబడితే నేను కూడా అధికారంలోకి సహా లోబడి ఉన్నానంటే ఆయన జీవితంలో ఏం కలిగింది ప్రియులారా? కొన్నిసార్లు నువ్వు లోబడము ద్వారా, కొన్నిసార్లు నీ కుటుంబం లోబడము ద్వారా నీ ఇంట్లో ఉన్న రోగము కానీ, వ్యాధులు కానీ అన్నీ కూడా నయం చేస్తాడు ఆయన. ప్రైజ్ లార్డ్. ఏంటిది లోబడిలో ఏముంది? కొందరు లోబడరు, కానీ శతాధిపతి లోబడితే ఏమైపోయింది? తన దాసుడు స్వస్థత పొందుకున్నాడు, తన దాసుడు విడుదల పొందుకున్నాడు, తన దాసుడు బాగైపోయినాడు, తన దాసుడు మళ్ళీ చస్తానన్నవాడు బ్రతికాడు యేసు నామములో. ఎందుకు? శతాధిపతి లోబడము ద్వారా
శతాధిపతి యేసు యొక్క రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. శతాధిపతి యేసు యొక్క బలాన్ని, శక్తిని జ్ఞాపకం చేసుకున్నాడు. యేసు ప్రభుకి దయ్యాలు సైతం వణుకుతున్నాయని, ప్రతి రోగము, వ్యాధి